మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, విశేషంగా ఏప్రిల్ మాసంలో తులా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్త తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? గ్రహగోచరం చాలా గొప్పగా ఉంది తులారాశి వాళ్ళకి. 5వ ఇంట్లో కుజుడు, వెరీ గుడ్, చాలా బాగుంది. మనిషికి జీవితంలో కావాల్సింది హోప్. హోప్ ఉంటే ఏదైనా చేయొచ్చు. హోప్ లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ కూడా చేసేసుకుంటాడు మనిషి. సో విపరీతమైన హోప్ ఉంది. ఎవ్వరికి లేనంత హోప్ తులారాశి వాళ్ళకు ఉంది. సో అదేదో సామెత ఉంటుంది, ధైర్యం హోప్ లేకపోతే అల్సర్ కూడా చంపేస్తుంది ఏదో అంటారు. ధైర్యం లేకపోతే మనమే ఫస్ట్ చనిపోతాం, మానసికంగా చచ్చిపోతాం. అల్సర్ కూడా చంపేస్తుంది, క్యాన్సర్ ఉన్నా బతికిస్తుంది హోప్ అంటారు మనిషిని. హోప్ ఉండాలి. సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే విపరీతమైన హోప్ ఉంది అంటే మార్పు తీసుకురావాలని హోప్ ఉంది. షుగర్ ఉంది, షుగర్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? అన్నం తినడం మానేయాలి, ప్రోటీన్స్ తినాలి, బియ్యం తగ్గించేయాలి, స్వీట్లు తగ్గించేయాలి, పాలు పెరుగు అని తగ్గించేయాలి, అవసరం ఉన్నవి గింజలు మూలికలు ఇలాంటివి తినాలి అని ఒక్క హోప్ ఉంటే అన్నీ వస్తాయి. ఈ ఆలోచనలు వచ్చి అప్పుడు మనిషి మెల్లిగా మారి బయటపడతాడు కదా. ముందు హోప్ ఉండాలి. అరే నేను బయట పడగలను, అరే నాకు ఆ అవకాశం ఉంది, నేను అవకాశాన్ని తెచ్చుకోగలను అని ఎప్పుడైతే మనిషి ఫిక్స్ అవుతాడో, హోప్ ఉంటేనే కదా ఫిక్స్ అయ్యేది. హోప్ లేకపోతే ఎలా ఫిక్స్ అవుతాడు? డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. మీరు చెప్పినట్టు మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో హోప్ అనేది విపరీతంగా ఉంది. ప్లస్ వీటితో కూడా పెట్టుకోలేడు. ఈ నెల భయపడతారు. నువ్వు అమ్మ ఇంత వేగంగా మాట్లాడుతున్నాడు, ఇంత దురుసుగా మాట్లాడుతున్నాడు, మనకెందుకు వద్దురా బాబు నారాయణ, మన పక్కన తప్పుకుందాం. సో తులారాశి వాడు కొంచెం డేంజర్ ఈ మాసం అందరికీ, వేరే రాశులందరికీ. ఏప్రిల్ మాసంలో పని చేసుకునేవాడు పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ అందరితో వీటితో కూడా పెట్టుకున్నాడు, ఆడిపోతాడు. సో ఏప్రిల్లో వీటితో కూడా పెట్టుకోవద్దు, జర జాగ్రత్తగా ఉండాలి. వివాహ యోగం ఉందంటారా? అదే చెప్తున్నా, వివాహ యోగం గురించి. ఎవరైతే ఇప్పుడు ప్రయత్నాలు మొదలెడతారో వాళ్ళు సక్సెస్ అవుతాయి. తులారాశి వాళ్ళకి ఈ వైశాఖ మాసంలో ఏప్రిల్ నెలలో ఎవరైతే అమ్మాయికి దాన్ని ఏమంటారు పెళ్లి చూపులకు వెళ్తే వాళ్ళకి సక్సెస్ అవుతుంది. ఎవరైతే ఇప్పుడు అమ్మాయిని ప్రేమిస్తాడో, ప్రపోజ్ చేస్తాడో, వాడు కార్తీక మాసంలో పెళ్ళి అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు పెళ్ళి అవుతుంది. ఇప్పుడు ఎవరైతే పెళ్లి చూపులకు వెళ్తారో, అరేంజ్ మ్యారేజ్, వాడికి పెళ్ళి అయ్యే ఛాన్స్ ఉంది. వైశాఖం ముందు చైత్రంలోనే అయిపోతుంది. సో అక్కడ పాయింట్ ఏంటి? శుక్రుడు సపోర్ట్లో ఉన్నాడు పెళ్లికి. హోప్ ఇచ్చేది కుజుడు చాలా పాజిటివ్గా ఉన్నాడు. మిగిలిపోయింది పోరాటం చేసే దగ్గర సూర్యుడు విపరీతంగా పోరాటం చేస్తాడు జాబ్ కోసం. ఎవరికైతే జాబ్ లేని వాళ్ళు ఉన్నారో, ఉన్న వాళ్ళ గురించి మాట్లాడలేదు, లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. విపరీతంగా ప్రయత్నం చేస్తారు, సాయి శక్తులు ప్రయత్నం చేస్తాడు. దేవుడు గుడికి వెళ్ళి సాయిబాబా ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. ఎంత కష్టపడాలో అంత కష్టపడతారు. పడాల్సిన దానికంటే 10 రెట్లు ఎక్కువ కష్టపడతారు తులారాశి వాళ్ళు. బేసిక్గా చాలా చాలా పాజిటివ్ మాసం. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు మరి? ఆర్థిక పరంగా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. కష్టపడడం వేరు, అదృష్టం కలిసి వస్తే ఆర్థికంగా బాగుంటుంది ఎవరికైనా. మీరు ఇప్పుడు చెప్పినంత కష్టపడి కలిసి రాకపోతే, అదృష్టం లేకపోతే అంతా శూన్యమే కదా. ఎంత ఇంట్రెస్టింగ్. 10 మంది కష్టపడ్డారు, ఒకటి కలిసి వచ్చింది చూడండి కదా. సో కలిసి రావడం మంచి పాయింట్. గురువు 9వ ఇంట్లో ఉన్నాడు. 9వ ఇల్లు అంటే అదృష్టం, దాంట్లోనే గురువు ఉన్నాడు, బాగుంది. కానీ మీరు గురువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. గురువు ఉన్నాడు 9వ ఇంట్లో అదృష్ట స్థానంలో, కానీ గురువు బాగుండాలి కదా. గురువు రెడీగా ఉన్నాడు అదృష్టం ఇవ్వడానికి, కానీ మీరు గురువుని బాగా చూసుకోవాలి కదా. కాబట్టి మీ జీవితంలో ఒక గురువు ఉండాలి, మీరు ఆ గురువుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు కనుక ఆ గురువుకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే, అవతల మనిషికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే, గురువు అంటే జీవం,
ఒక గురువు కావచ్చు, మీ ఫ్రెండ్ కావచ్చు, ఏ మనిషికైనా మీరు రెస్పెక్ట్ తప్పిందా మొత్తం కొట్టుకుపోతారు. యూ హ్యావ్ టు మెయింటైన్ అట్మోస్ట్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్. విపరీతమైన గౌరవం ఇవ్వాలి. ఎవరితో గొడవపడద్దు. అక్కడ పాయింట్ మీది కరెక్ట్ అయితే అప్పుడు గొడవపడవచ్చు. అవసరం లేని దాని దగ్గర గొడవపడి అనవసరంగా అదృష్టాన్ని పాడు చేసుకోవద్దు. వివాహ యోగం ఉందంటారా? ప్రేమికులకు సక్సెస్ ఉందంటారా? ప్రేమికులకు సక్సెస్ ఉంది, వివాహ యోగం కూడా కలిసి వస్తుంది వీళ్ళకి. గురుగారు, విశేషంగా మరి ఈ మాసంలో వీరికి స్నేహితుల పట్ల ఎలాంటి సహాయం అందుతుందంటారా? స్నేహితుల పట్ల సహాయం అందుతుంది, కానీ వీడు స్నేహితుల గురించి వాడిని మంచిగా చూసుకోవాలి, వాడికి మంచిగా చేయాలి. బేసిక్గా వాడిని అవతలాన్ని మంచివాడు అనుకొని వాడికి మనం ఎప్పుడో సాయం చేస్తుంటే అవన్నీ ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు సడన్ గా అన్ని జరగవండి, జరగవు, మెల్లిమెల్లిగా జరగవు. ఎప్పుడో చేసినా మనకి ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. అంటే ఒక 5 ఏళ్ల ముందు చేసిన మిత్రుడికి సాయం మనకి ఇప్పుడు వేరే రూపంలో సాయం వచ్చి దానివల్ల మనకు జాబ్ రావడం ఏదో జరుగుతుంది. మీరు ఇప్పటికిప్పుడు ఏది అవ్వదు కదా. మీరు అంటే మనకి ఎప్పుడు సాయం చేయాలి అని ఉండాలి, ఎప్పుడు సాయం చేస్తూ ఉండాలి. అదే సాయం కాపాడుతుంది. అసలు జీవితంలో సాయం చేయాలంటే ఇంకా నువ్వు కష్టమే. సడన్ గా నాకు ఈ పని అవ్వాలంటే అవుతుందా? అవ్వదు. నరేంద్ర మోడీకి కూడా అమిత్ షా సహాయం అవసరం. రాముడికి కూడా ఆంజనేయ స్వామి సహాయం కావాలి. మరి రాముడు అతను ఆయన ఆంజనేయ స్వామి సహాయం తీసుకున్నాడా లేదా? అవసరం పడిందా లేదా? ప్రతి మనిషికి పడుతుంది. కాబట్టి మనం ఎప్పుడో సాయం చేస్తే మనకు రాముడు ఏదో జన్మలో ఏ కోతికో సాయం చేశాడు కాబట్టి ఆంజనేయ స్వామి ఇప్పుడు వానర సేనని తీసుకొచ్చి రాముడికి సాయం చేశాడు కదా. సో మనం ఎప్పుడు సాయం చేస్తూ ఉండాలి. కోతి, చీమ, కప్ప, ఏనుగు, ఆవు సంబంధం లేదు, సాయం చేస్తూ ఉండాలి అంతే. మనిషి చేస్తూ ఉంటే కరెక్ట్ మనకు ఒకరోజు ఇబ్బంది వస్తుంది. ప్రతి మనిషికి ఇబ్బంది వస్తుంది. అప్పుడు మనల్ని వాళ్ళు కాపాడతారు. అది గుర్తుపెట్టుకోవాలి. రాముడు స్టోరీ కూడా అదే. ఏదో జన్మలో చేసిన సాయం ఇంకో జన్మలో వచ్చి హెల్ప్ అయింది. అది గుర్తుపెట్టుకోవాలి. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం బాగానే ఉంది. చిన్న గొడవలు జరుగుతాయి, ఓకే, అడ్జస్ట్. చిన్న జరుగుతుంటే ప్రతి ఇంట్లో అన్ని కుటుంబాలు పర్ఫెక్ట్ ఉండవు కదా. చిన్న జరుగుతుంటాయి, నడుస్తాయి, నో ప్రాబ్లం. మరి ఈ తులారాశి వారు ఈ మాసంలో దేని పట్ల జాగ్రత్తగా ఉండాలంటారు? తులారాశి వాళ్ళు తండ్రి కొడుకు మధ్యలో గొడవలు జరుగుతాయి చూడండి, ఆ గొడవలు లేకుండా జాగ్రత్త ఉంటే పడితే చాలు. అంటే పెంచకుండా దాన్ని అక్కడక్కడ ఆపండి. ఆ తండ్రి కొడుకులు తెగ కొట్టుకుంటారు. ఇప్పుడు వైశాఖ మాసంలో పిచ్చిగా కొట్టుకునేది ఎవరంటే తండ్రి కొడుకులు, లేకపోతే పనవాడు యజమాని. ఈ గొడవలు బాగా జరుగుతాయి. ఎందుకని అంటారు? ఎందుకంటే సూర్య శుక్రుడు కలయిక ఉంది మనకు ఈసారి ఈ నెల, కాబట్టి ఈ థీమ్ ప్లే అవుతుంది. గురుగారు, ఎవరైనా ఈ మాసంలో పెట్టుబడులు పెట్టాలన్నా వ్యాపారాలు చేయాలన్నా చేయొచ్చు అంటారా? అదే మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. ఈ మాసం ఇంపార్టెంట్ ఏంటంటే పెద్ద చిన్నకి గొడవ అవుతుంది. బాగా చిన్నోడికి బాగా పెద్దోడికి గౌరవం అవుతుంది. బాగా అహంకారం ఉన్నవాడికి బాగా మంచోడికి గౌరవం అవుతుంది. సో చిన్న పెద్ద తేడా లేకుండా వ్యాపారం చేయాలి. వ్యాపారం చేస్తే షాప్లో పెడితే పనులను పెట్టుకున్నా వాడికి గౌరవం ఇచ్చేవాడికి టైంకి శాలరీ ఇస్తే వ్యాపారం బాగా నడుస్తుంది. సూర్య శని కలయిక ఉంది నెల మాసం కాబట్టి పెద్ద చిన్న తేడా లేకుండా ఈక్వల్ గా ఉండాలి. రావణాసుడికి విపరీతమైన అహంకారం, రాముడికి అసలు అహంకారమే లేదు. ఏమైంది మనకు తెలుసు. సో చూసుకొని పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి నెల. మరి ఈ మాసంలో విశేషంగా 17వ తారీఖు అమావాస్య వస్తుంది కదా, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఎలాంటి దాన ధర్మాలు చేసి వస్తే వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు జీవితం పట్ల? బేసిక్గా తులారాశి వాళ్ళు సూర్య శని నవగ్రహాల గుడికెళ్ళి సూర్య శని ఆరాధన చేసుకుంటే మంచిది, చేసుకుంటే కలిసి వస్తుంది. బేసిక్గా ఈ తులారాశి కొంచెం ఇది చేసుకోవాలి, సూర్య శని ఆరాధన చేసుకోవాలి. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.